లో 3 కార్బన్స్ ఉంటాయి. ఈ 3 కార్బన్స్కి మనం 3 H2O మాలిక్యూల్స్ తీసుకుంటాం. H2O 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 3 మాలిక్యూల్స్ని తీసుకున్నాం. అంటే దీని ఫార్ములా ఏమవుతుంది? C3 Hలు ఎన్ని ఉన్నాయి మనకి? 2 4 6 H6 Oలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఈ ట్రయోజస్కి మోనోసాకరైడ్ల ట్రయోజస్కి ఫార్ములా ఏంటి? C3H6O3. ఓకేనా? అండ్ నెక్స్ట్ టెట్రోజస్. ఈ ట్రయోజస్కి ఎగ్జాంపుల్ గ్లిజరాల్డిహైడ్స్. నెక్స్ట్ టెట్రోజస్. ఈ టెట్రా మీన్స్ 4. అంటే నేను 4 కార్బన్స్ని తీసుకుంటాను. అంటే ఇక్కడ 4 కార్బన్స్ ఉంటాయి. 4 కార్బన్స్ ఉన్నాయంటే మనం 4 H2O మాలిక్యూల్స్ని తీసుకోవాలి. H2O 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 అలా 4 H2O మాలిక్యూల్స్ని తీసుకున్నాం. అంటే దీని ఫార్ములా ఏమవుతుంది? C4 Hలు ఎన్ని ఉన్నాయో చూడండి. 2 4 6 8 H మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అండ్ ఓలు ఎన్ని ఉన్నాయి? 4. అంటే టెట్రోజస్ ఫార్ములా ఏమైంది? C4H8O4. అర్థమైంది? అండ్ నెక్స్ట్ పెంటోజస్. ఈ టెట్రోజస్కి ఎగ్జాంపుల్ ఎరిథ్రోజ్లు. నెక్స్ట్ పెంటోజస్. పెంటా మీన్స్ 5. అంటే 5 కార్బన్స్ ఉంటాయి. C5. H2O మాలిక్యూల్స్ అనేవి 5 ఉంటాయి. H2 × 5 చేద్దాం. అంటే H మాలిక్యూల్స్ ఇంకా 5 ఉన్నాయని అర్థం. అండ్ O5. అంటే ఏమైనట్టు దీని ఫార్ములా? C5H Cl5 ఉన్నాయి కదా, నెంబర్ ఇది కదా, 2 5s are 10 O5. ఈ పెంటోజస్కి ఫార్ములా C5H10O5. అండ్ నెక్స్ట్ హెక్సోజస్. హెక్సా మీన్స్ 6. అంటే కార్బన్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 6 కార్బన్స్ అనేవి ఉంటాయి. ఈ 6 కార్బన్స్ 6 H2O మాలిక్యూల్స్ని కలిగి ఉండాలి కదా. H2O ఇది నెంబర్ ఆఫ్ డివైడింగ్ కదా, ఓలు 6 ఉంటాయి. C6 H12 2 6s are 12 కదా. అంటే 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 వేసాను. ఇలాగా H2O 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 అని వేయకుండా, అంతకుముందు మీకు అర్థమైంది కదా. సో అలా వేసుకున్నా పర్వాలేదు. 2 × 6 2 6s are 12. అంటే C6 H మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నట్టు? 12 ఉన్నట్టు. O మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. C6H12O6. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్. అవి దీనికి ఎగ్జాంపుల్. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్లు హెక్సోజస్కి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ మోనోసాకరైడ్ ఏంటంటే హెప్టోజస్. హెప్టోజస్ అంటే హెప్టా అంటే 7 అని అర్థం. అంటే 7 కార్బన్స్ ఉంటాయి. 7 కార్బన్స్ అంటే H మాలిక్యూల్స్ ఎన్ని ఉండాలి? 7కి డబల్ 14. 7 + 7 14 అండ్ O7. హెప్టోజస్ ఫార్ములా ఏంటి? C7H14O7. ఇది హెప్టోజస్ యొక్క ఫార్ములా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లూకోహెప్టోజస్. సరే, ఇప్పుడు చూడండమ్మా, మోనోసాకరైడ్స్ని నెంబర్ ఆఫ్గా అంటే 2 అంతకన్నా ఎక్కువ మోనోసాకరైడ్లను కలిపి మోనోసాకరైడ్స్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ని కలిగి ఉన్న వాటిని మోనోసాకరైడ్లు అంటాం. వీటిని ఏమంటాం అంటే మోనోసాకరైడ్ని
సింపుల్ షుగర్స్ అని కూడా అంటమాట. ఇవి ఏమేంటి మనకి బయోజస్, ట్రయోజస్, టెట్రోజస్, హెక్సోజస్, హెప్టోజస్, డయోజస్, ట్రయోజస్, టెట్రోజస్, పెంటోజస్, హెక్సోజస్, హెప్టోజస్ ఇలా ఉన్నాయి. బయోజస్ అంటే 2 కదా, దాని ఫార్ములా ఎంత ఉంది C2H4O2 అది బయోజస్. C2H4O2 ఇది బయోజస్. టెట్రోజస్ అంటే 3 కార్బన్స్ కాబట్టి C3 3 + 3 6 O3. కార్బన్స్ ఎన్ని ఉన్నాయో ఆక్సిజన్స్ అన్నీ ఉంటాయి. కార్బన్స్ ఎన్ని ఉన్నాయో ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ దానికి డబుల్ ఉంటాయి. అర్థమైందా? నెక్స్ట్ టెట్రోజస్ అంటే 4 కార్బన్స్ ఉంటాయి C4H8O4. అర్థమైందా? నెక్స్ట్ పెంటోజస్ అంటే 5 కార్బన్స్ అనేవి ఉంటాయి C5 5 + 5 10 H10O5. అండ్ నెక్స్ట్ హెక్సోజస్. హెక్సోజస్ అంటే 6 కార్బన్స్ అనేవి ఉంటాయి C6H12O6. ఇలా మోనోసాకరైడ్లు ఉంటాయన్నమాట. అండ్ లాస్ట్ వన్ హెప్టోజస్ C7H14O7. ఇవి మోనోసాకరైడ్లు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మోనోసాకరైడ్ల తర్వాత ఇంకో క్లాసిఫికేషన్ ఏంటి డైసాకరైడ్లు. సెకండ్ వన్ డైసాకరైడ్లు. డైసాకరైడ్లు అంటే 2 లేదా అంతకంటే డైసాకరైడ్స్ అంటే మోనోమర్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ అనేవి 2 మోనోమర్లుగా డివైడ్ అయితే వాటిని డైసాకరైడ్లు అంటాం. ఏంటి కార్బోహైడ్రేట్స్ అనేవి పిండి పదార్థాలు 2 మోనోమర్ అణువులుగా డివైడ్ అవుతాయి. కార్బోహైడ్రేట్స్ డివైడెడ్ ఇంటూ 2 మోనోసాకరైడ్స్. కార్బోహైడ్రేట్లు అనేవి 2 మోనోసాకరైడ్లుగా డివైడ్ అయితే వాటిని డైసాకరైడ్లు అంటాం. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే సుక్రోజ్, లాక్టోజ్ అండ్ మాల్టేజ్. డైసాకరైడ్స్కి ఇవి సుక్రోజ్, లాక్టోజ్, మాల్టేజ్ అనేవి ఎగ్జాంపుల్ అన్నమాట. మనకి లాలాజలంలో ఉన్నటువంటి అమైలేజ్ అనేటటువంటి రియాక్షన్ వలన కార్బోహైడ్రేట్స్ అనేవి మాల్టేజ్గా మారుతాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అలిగోసాకరైడ్లు. అలిగోసాకరైడ్స్. ఈ అలిగోసాకరైడ్స్ అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా 2 నుంచి 10 వరకు లేదా 2 నుంచి అంతకంటే ఎక్కువ మోనోసాకరైడ్లుగా డివైడ్ అవ్వడాన్ని అలిగోసాకరైడ్లు అంటాం. అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి పిండి పదార్థాలు ఎలా డివైడ్ అవుతున్నాయి మనకి 2 లేదా అంతకంటే ఎక్కువ 2 నుంచి 10 లోపు మోనోసాకరైడ్లుగా కొన్ని మోనోసాకరైడ్లుగా డివైడ్ అవుతే వాటిని అలిగోసాకరైడ్లు అంటాం. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాచియోజ్. స్టాచియోజ్ అనేది ఈ అలిగోసాకరైడ్స్కి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్లాసిఫికేషన్ ఏంటది పాలీసాకరైడ్స్. ఇప్పటి వరకు డైసాకరైడ్స్లోను అలిగోసాకరైడ్స్లోని హైడ్రాలసిస్ జరిగి కార్బోహైడ్రేట్స్ అనేవి మోనోసాకరైడ్లుగా డివైడ్ అవని. కానీ పాలీసాకరైడ్స్ ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ 2 నుంచి 10 లోపు మోనోసాకరైడ్లు అనేవి కలిస్తే ఒక పాలీసాకరైడ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఇందాక మనకి లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి మోనోసాకరైడ్స్
మోనోమర్స్ పాలిమర్స్లో మోనోసాకరైడ్లు అన్నీ కలిసి పాలిమర్ని ఏర్పరుస్తాయని చెప్పుకున్నాం కదా, అలా పాలీసాకరైడ్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ఆర్ టు ఫామ్ పాలీసాకరైడ్స్. నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్లు అన్నీ కూడా పాలీసాకరైడ్లని ఫామ్ చేస్తాయి. వీటిని మనం పాలీసాకరైడ్లు అంటాం. వీటికి ఎగ్జాంపుల్ స్టార్చ్. స్టార్చ్ని ఈ పాలీసాకరైడ్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇవి నీటిలో కరగవు, కొలాయిడ్లో కానీ ఒక సాలిడ్లో కానీ ఘన రూపంలో కానీ ఉన్నటువంటి పదార్థాలు పాలీసాకరైడ్. ఇప్పటికీ కార్బోహైడ్రేట్స్లో క్లాసిఫికేషన్ అంటే ఏంటి అనేది చూసామన్నమాట. ఎలా క్లాసిఫై చేస్తాం, మోనోసాకరైడ్లు, 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 డైసాకరైడ్లు, అలిగోసాకరైడ్లు అండ్ పాలీసాకరైడ్లు, ఇలా 4 రకాలుగా చేస్తాం. సో ఇక్కడికి కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్ అనేది అవ్వింది. అండ్ నెక్స్ట్ క్లాస్లో లిపిడ్స్ అంటే ఏంటి, వాటి యొక్క క్లాసిఫికేషన్ గురించి చెప్తాం. థ్యాంక్ యూ.